ఈ ఆత్మీయ మరణము సంఘాన్ని కొడుతున్న ఈ సమయంలో దాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళే ఎత్తబాటులో వెళ్తారు, వాళ్ళే ప్రయాణమే వెళ్తారు. హల్లెలూయా. ఈ ఆత్మీయ మరణము జయించటానికే ఈ పస్కాని మనం భోజనం చేయాలి. ఊరకనే చదవమని చెప్పట్లేదు. ఇది చదివి ఈ మనసు ఒకటిగా మారితే దేవునికి విరోధమైన ప్రతి జబ్బు నీలో నుంచి వెళ్ళిపోయింది, ప్రతి రోగం నీలో నుంచి వెళ్ళిపోయింది. దేవునికి ఇష్టమైన మనసు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. భయంకరమైన ఆత్మీయ మరణము సంఘమును కొడుతున్న సమయంలో మనం ఉన్నాము. కృప కొరకు దేవుని దగ్గర వేడుకుందాము. మమ్మల్ని క్షమించండి ప్రభు అని వేడుకుందాము. మన నోటి మాటలను కాపాడుకుందాము, దేవునికి చెప్దాము. జాగ్రత్తగా మాడతామని దేవునికి మాట్లాడదాము. దేవునికి క్షమించమని అడుగుదాము. ఇప్పుడు గనక ఆయన గాయపడి ఉంటే, పరిశుద్ధాత్మ పౌరం ఎగిరిపోయి ఉంటే, ఒక్కసారి నా కోసం వెనక్కి రా ప్రభు అని దేవుని అడుగుదాము. ఇది కృపా సమయమై ఉన్నది.